కరెక్ట్‌గా 24 గంటల ముందు, మరొకసారి చెప్తున్నాను, కరెక్ట్‌గా 24 గంటల ముందు ఏదైతే నిన్న కూలిపోయిన బోయింగ్ 787 ఫ్లైట్ ఉందో అందులో చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా 242 మంది, అందులో 230 మంది ప్రయాణికులు, మరో 12 మంది దానికి సంబంధించిన సిబ్బంది, వాళ్ళందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ ఫ్లైట్లో ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం నిన్న 1 గంట 30 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది, కానీ బోర్డింగ్ స్టార్ట్ అయింది మాత్రం 12 గంటల 10 నిమిషాలకు. అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం 12 గంటల 34 నిమిషాలు. అంటే నిన్న కరెక్ట్గా ఇదే సమయానికి ఆ ఫ్లైట్ బోర్డింగ్ అన్నది ప్రారంభమై ఉండొచ్చు. అప్పటికే కొద్దిమంది ఫ్లైట్లో ఎక్కి కూర్చొని ఉండవచ్చు. కానీ ఆ తర్వాత కరెక్ట్గా గంట సేపటి తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మనందరికీ తెలుసు, ఆ ప్రమాదంలో 241 మంది ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు, అలాగే కింద ఉన్న మరికొద్ది మంది మృతి చెందడం, అంటే 260కి పైగా ప్రాణాలను బలిగొన్న ఒక అమానవీయ ఘటన నిన్న జరిగింది. ఆ ప్రమాదం అన్నది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఉంది. 2.5 దశాబ్దాల తర్వాత భారత్లో జరిగిన ఒక విమాన ప్రమాదంగా కూడా దానికి సంబంధించిన చరిత్ర మిగిలింది. ఎలా చూసినా సరే 260 మంది ప్రాణాలు బలిగొన్న ఈ బోయింగ్ 787 విమానం, అది ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 ఏదైతే నెంబర్ ఉందో ఆ విమానం ప్రమాదం అయితే జరిగింది. ఆ ప్రమాదానికి కారణాలు, ఆ కారణాల వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, వాటిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. నిజంగానే బోయింగ్ 787 అన్నది డ్రీమ్ లైనర్గా చెబుతూ ఉంటారు. అసలు ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా జరగని ఆ ఫ్లైట్ నేను ఎలా కూలిపోయింది, ఆ పాయింట్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో, మరెన్నో ఆకాంక్షలతో భారత్ నుంచి 242 మంది ఒక ఫ్లైట్ ఎక్కారు. అది అహ్మదాబాద్లో ప్రారంభమయ్యి గాట్విక్ అనే లండన్లోని ఒక ఎయిర్పోర్ట్కు వెళ్ళాలి. 8.5 గంటల ప్రయాణం. అంటే వాళ్ళు నిన్న ఈ సమయానికి వాళ్ళ ఆశలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, మరో 8 గంటల సమయం ప్రయాణిస్తే మేము అనుకున్న ఒక లక్ష్యానికి చేరుకుంటాము, వాళ్ళు అనుకున్న ఆ గమ్యస్థానానికి చేరుకుంటాము అనుకుని ఉంటారు. కానీ అలా మొదలైన ఆ ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే ముగిసిపోతుందని ఎవరు ఊహించుంటారు. అందులోనూ ఎయిర్ ఇండియా విమానం ఇవ్వడం ఒకటి, అంతేకాకుండా బోయింగ్ 787 అంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫ్లైట్గా దాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అది ప్రారంభమైన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కటి కూడా విమాన ప్రమాదం జరగని ఒక ఫ్లైట్గా దాన్ని చెబుతుంటారు. అలాంటి ఫ్లైట్ కూలిపోవడం ఏంటి? ఆ కూలిపోయే క్రమంలో ఆ ఫ్లైట్లో బోర్డు అయిన 242 మందిలో 241 మంది చనిపోవడం ఏంటి? ఇంత మృత్యువు హేళ చేసినా సరే అందులో నుంచి ఒక వ్యక్తి బయటపడడం ఏంటి? ఇవన్నీ కూడా సినిమాల్లో ఉన్న ఒక స్క్రిప్టెడ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. అయినా సరే అక్కడైతే ఒక ప్రమాదం జరిగింది, 260 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎగరడము, అది వెళ్ళే క్రమంలో అక్కడ సాంకేతిక లోపం ఏర్పడి అది కూలిపోవడం జరిగింది. కానీ కూలిపోవడమే ఒక హాస్టల్ మీద, అందులోనూ మెడికోలు ఉండే ఒక హాస్టల్ బిల్డింగ్ మీద పడ్డం. ఆ బిల్డింగ్ మొత్తం కూడా నాశనం అయిపోవడంతో పాటు మరో 20 మందికి పైగా మెడికోలను ఆ ప్రాణాలు తీసే పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో ఓవరాల్గా చూసినప్పుడు నిన్న ఎగిరిన ఒక విమానం 8.5 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనుకున్న ఒక విమానం కాస్త కొన్ని నిమిషాల్లోనే వాళ్ళను గమ్యం లేని ఒక స్థానానికి తీసుకెళ్ళింది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఎలా చూసినా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం కూడా ఒక రకమైన సంభ్రమాశ్చర్యాలకు గురైన పరిస్థితి మనకు అనిపిస్తుంది. విషాద వదనంతో, ఆ విచక్షణ లేని పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్న సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే 241 కుటుంబాలు దీనివల్ల ఇవాళ బాధపడుతున్నాయి. ఆ కుటుంబాల్లో చిన్న పిల్లలు ఉన్నారు, అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి ముదుసరి వరకు అందరూ ఉన్నారు. సామాన్యుల నుంచి అక్కడికి వెళ్ళి జీవితాన్ని గడుపుదాం అనుకున్న మరికొద్ది మంది ఉన్నారు. ఇక ఒక మాజీ సీఎం కూడా ఆ విషయంలో, అంటే ఏదైతే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అన్నది చాలా బాధ అయితే కలిగిస్తుంది. ఎలా చూసినా సరే అక్కడ ఉన్న మెడికోలు చనిపోవడం అన్నది అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రమాదంతోనూ అక్కడ ఉన్న వాళ్ళ ప్రదేశంతోనూ ఎలాంటి సంబంధం లేదు. ఓవరాల్గా ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలు ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం ఏంటి? నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో 241 మంది ప్రాణాలు తీయడంతో పాటు మరో 20 మందికి పైగా మెడికోలు ప్రాణాలు తీసిన విషాదం అది. ఇప్పటిదాకా అది చాలా సురక్షితంగా అని భావించిన బోయింగ్ 787కి సంబంధించిన పైన నీలినీడలు, అనుమానాలు క్రియేట్ చేసిన విషాదం అది. భారతదేశాన్ని ప్రపంచం ముందు ఒక నిందితుడిగా నిలబెట్టిన ఆ ప్రమాదం అది.
ఎయిర్ ఇండియా అన్నది మనం మొదటి నుంచి చూస్తున్నాం. భారత విమానయాన రంగ సంస్థతో పాటు టాటాకి సంబంధించిన, అంటే ప్రపంచంలోనే చాలా మంచి ఒక కంపెనీగా ప్రతి ఒక్కరు భావించే టాటా కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగిన ప్రమాదంతో టాటాకు కూడా దీనివల్ల చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం గురించి మాట్లాడుకోవాలనుకుంటే భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం మీద కూడా దీనివల్ల కొన్ని ఆరోపణలు అయితే వినిపించే పరిస్థితి ఉంది. ఎలా చూసినా సరే ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదము చాలా విషాదాన్ని నింపింది. ఆ విషాదాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడాలి మనం. ఆ నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే చాలా క్లియర్గా ఈ బోయింగ్ 787 అన్న దాన్ని ఎందుకు అత్యంత సురక్షితమైన ఫ్లైట్గా ఎందుకు అంటారు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటన్నది కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఈ మొత్తం ఘటన జరగడానికి కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం. ఓవరాల్గా చూస్తే బోయింగ్ 787 అన్నది మొత్తం 3 వేరియంట్లలో ఉంటుంది. బోయింగ్ 787-8, బోయింగ్ 787-9, బోయింగ్ 787-10 అనే 3 వేరియంట్స్లో ఇది ఉంటుంది. ఇది నార్మల్గా మనం చూస్తుంటాము. చాలామందికి విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి చిన్నపాటి విమానాలు ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, మనం చూసాం కదా. అలాంటి పెద్ద తరహా విమానం దీంట్లో దాదాపుగా 250 మందిని ఇది క్యారీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఎందుకు సురక్షితం అంటారు అంటే దీనికి సంబంధించి కొన్ని కారణాలు మనకు. ఈ కారణాల్లో ముఖ్యమైనది ఏదైతే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇది చాలా పెద్ద విమానంతో పాటు కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల ఇది ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వైడ్ స్ప్రెడ్ ఉంటుంది, దానివల్ల దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది ప్రమాదాలకు బారిన పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఎన్నో ప్రశ్నల నేపథ్యంలో నెక్స్ట్ ప్రశ్నను ఒకసారి మనం చూద్దాం. ఈ విమాన ప్రమాదంపై ఏ థియరీలు ప్రాచుర్యంలోకి వచ్చాయన్నది చాలా కీలకంగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా మనం చెప్పినట్టుగా నిన్న ప్రమాదం జరగడానికి జస్ట్ కొన్ని సెకండ్ల ముందు మాత్రమే ఇది గాలిలోకి లేచిన కొన్ని సెకండ్లోనే 60 నుంచి 70 సెకండ్లలోనే ఇది కూలిపోవడం అన్నది చాలా కొత్త అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఇక్కడ వినిపిస్తున్న థియరీల్లో మొదటి థియరీ ఏదైతే ఉందో రెగ్యులర్గా అందరూ మాట్లాడేది ఈ డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్కి సంబంధించి కారణాలు ఏమేమి ఉంటాయి అని. డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ సంబంధించిన కారణాల్లో మొదటగా అందరూ చూసేది మాత్రం ఖచ్చితంగా అక్కడ పక్షుల తాకిడి ఉండి ఆ పక్షుల వల్ల ఏదైనా సరే ప్రొఫైలర్లోకి పక్షులు వెళ్తే అప్పుడు ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది చెప్తూ ఉంటారు. దాంట్లో పక్షుల తాకిడి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 8200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ దాన్ని నడుపుతున్న నేపథ్యంలో ఏదో ఒక అంటే ఎవరు ఊహించని ఒక ఘటన జరిగితే తప్ప ప్రమాదం జరిగే అవకాశం లేదని దాన్ని చెప్పడం మనకు కనిపిస్తుంది. ఇక సంజయ్ లజర్ కూడా అదే తరహా మాటల్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, బోయింగ్ 787 సంబంధించిన ఆ సురక్షితమైన ఒక స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ దాడి జరగాలి అంటే ఖచ్చితంగా పక్షుల తాకిడి వల్ల ఇది జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నదే చాలామంది మాట్లాడుతున్నారు. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఇంజిన్ ఫెయిల్యూర్ అన్నది. ఈ ఇంజిన్ ఫెయిల్యూర్కి సంబంధించి చూసినా సరే ఈ మొత్తానికి 2 ఇంజిన్లు ఇందులో ఉంటాయి. ఒకటి రోల్స్ రాయ్స్ ట్రెంట్ 1000 అనే ఒక ఇంజిన్, అలాగే జీఈ జెనెక్స్ అనే ఇంజిన్. ఈ 2 ఇంజిన్లు దీంట్లో ఉంటాయి. ఈ 2 ఇంజిన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అవ్వడం అన్నది ఈ ప్రమాదానికి కారణమన్న ఒక అనుమానం కూడా చాలామందిలో ఉంది. వీటికి కారణాలు ఎలానే చూడొచ్చు, టెక్నికల్గా ఉన్న అంశాలు చూడొచ్చు మనము. అంతేకాకుండా అక్కడ ఉన్న వేరే ఇతరత్ర అంశాలు అంటే పక్షులు దాంట్లో వెళ్ళడం కానివ్వండి అలాంటి వాటిని కూడా చూస్తుంటారు. ఇక మరొక అబ్జర్వేషన్ దీంట్లో మనకు కనిపిస్తుంది, వింగ్ ప్లాన్స్ సమస్యను కూడా, అంటే ఫ్లాప్ మ్యాన్ ఫంక్షన్ కూడా ఇందులో ఏమైనా ఉందా అన్నది ఒక అనుమానం కనిపిస్తుంది. అందులో ఏదైతే మనము టేకాఫ్ సమయంలో విమానంలో ఫ్లాప్స్ ఉంటాయి, అంటే ఇవి సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం కూడా ఏమైనా కారణం అన్నది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టేకాఫ్ అయ్యే సమయంలో దాని నోస్ ఏమో ఆకాశం వైపు చూస్తుంటే దాని ఫ్లాప్స్ మాత్రమో పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు అన్నది కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక ఇంతేకాకుండా దీంట్లో ల్యాండింగ్ గేర్ కింద ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేదు. కాబట్టి ఈ విమానము టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఆ ఎయిర్ ప్రెషర్ అనేది తాకడం వల్ల కూడా ఇది కిందికి వెళ్ళి అక్కడ డ్రాగ్ జరిగింది, అంటే వాయు నిరోధకం అనేది జరుగుతుంది, డ్రాగ్ అవ్వడం వల్ల కూడా ఇది కూలిపోయే అవకాశం ఉంది అన్నదాన్ని థియరీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక మరొక కీలకమైన అంశం ఇక్కడ చూస్తే మాత్రం మొదటిది పైలట్కి సంబంధించిన ఏదైతే నిర్ణయం ఉందో ఆ పైలట్ ఎర్రర్ కూడా ఉండే అవకాశం ఉందన్నది ఒక థియరీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ఇద్దరు ఉంటారు పైలట్లు, ఒకరు మెయిన్ పైలట్, ఇంకొకరు సబార్డినేట్ ఉంటారు. ఇద్దరు కూడా దానికి సంబంధించిన విషయంలో ఏ వేగంలో ఏ ఆల్టిట్యూడ్లో దీన్ని లేపాలి, దానికి సంబంధించిన ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ని ఒకవేళ సరిగా అంచనాలు వేయలేకపోయినా సరే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందన్నది తెలిపిస్తుంది. దీనిలో మరొక కీలకమైన అంశం చూస్తే మాత్రం బోయింగ్ 787 విధానంలో ఆటోమేటెడ్ ఫీచర్స్ చాలా ఉంటాయి.
ఏదైనా సరే ఒకసారి వెహికల్ పైకి లేచిన తర్వాత ఫ్లైట్లు పైకి లేచిన తర్వాత ఆటోమేటిక్ సిస్టంలో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి పైలట్ ఆ తర్వాత అక్కడగా పెద్దగా చేసేది ఏముండదు. ఎందుకంటే ఆయన ఓన్లీ సెట్ చేస్తారు, ఆల్టిట్యూడ్ సెట్ చేస్తారు, స్పీడ్ సెట్ చేసిన తర్వాత అది వెళ్తూ ఉంటుంది. కానీ పరిస్థితిలో పైలట్ ఒకవేళ సరిగా నిర్ణయం తీసుకోకపోతే అక్కడ జరిగే అవకాశం ఉందన్నది కూడా ఒకటి అనిపిస్తుంది. ఇక టెక్నికల్ మాల్ ఫంక్షన్ సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే హైడ్రాలిక్ సిస్టమ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సిస్టమ్ లేదా ఇతర కీలకమైన భాగాల్లో ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగినా సరే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే 2024 డిసెంబర్లో కూడా ఇలాంటి మాల్ ఫంక్షన్ ఉంది అన్న విషయానికి సంబంధించి గతంలోనే డీజీసీఏ ఎయిర్ ఇండియాకు ఒక నివేదిక ఇచ్చింది. డీజీసీఏ హెచ్చరించిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోలేదు అన్న మాట కూడా ఎప్పటికప్పుడు మనం వినిపిస్తూనే ఉంది. ఎలా చూసినా సరే ఈ విమాన ప్రమాదంపై డిఫరెంట్ థియరీస్ అయితే తెరపైకి వచ్చాయి. ఆ థియరీస్లో ఎవరు తప్పు చేసినా దాని మీద శిక్ష అయితే విధించాల్సిన అవసరం ఉంది. మరొక థియరీ కూడా దీంట్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. అది ఏటీసీలో నుంచి సరిగా రెస్పాన్స్ లేదు అన్నది. ఏదైతే పైలట్ ఒక్కసారి టేక్ ఆఫ్ చేయడానికి ముందు కూడా దీనిలో చాలా క్లియర్గా ఏటీసీతో కనెక్ట్ అవుతారు. ఏటీసీతో కనెక్ట్ అయ్యి అక్కడ టేక్ ఆఫ్ సమయంలో ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ని గుర్తించినా సరే వెంటనే ఏటీసీ ఆ పైలట్ని కరెక్ట్గా గైడ్ చేసి ఆ ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నది ఉంది. అంతేకాకుండా నిన్న మనం మాట్లాడుతున్నట్టుగా పైలట్ ఏదైతే ఫ్లైట్ని టేకాఫ్ చేసిన కొన్ని సెకండ్లలోనే మేడే కాల్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చే లోపే ఇది కూలిపోయింది అంటున్నారు. అంటే ఏటీసీ నుంచి రెస్పాన్స్ లేట్గా వచ్చిందా, లేకపోతే ఆ రెస్పాన్స్ వచ్చే లోపే ఇది కూలిపోయింది అన్నది కూడా ఒక అనుమానం ఉంది. ఇక దీనికి తోడు నిన్న ఈ ఫ్లైట్ టేకాఫ్ అవ్వాల్సిన సమయము 1 గంట 10 నిమిషాలు అయితే చాలాసేపటి పాటు ఇది టేకాఫ్ అవ్వలేదు. దానికి కారణంగా చూసినప్పుడు కూడా పైలట్ దీని పర్ఫార్మెన్స్ మీద పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్గా లేరు అన్న ఒక థియరీ కూడా వస్తుంది. సో అలా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రౌండ్ స్టాఫ్ చేసిన తప్ప అన్న అనుమానం కూడా కొద్దిమందిలో ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ థియరీలన్నీ గమనించినప్పుడు కారణం ఏదైనా, ఎవరి కారణంగా ఈ ఘటన జరిగినా 260కి పైగా ప్రాణాలు గాలిలో పోవడం అన్నది మాత్రం ఖచ్చితంగా విచారించదగిన విషయంగా మనం చూడాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థకు ఎంత నష్టం చేకూరే అవకాశం ఉంది అన్నది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. సరే, పోయిన ప్రాణాలకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఒకసేపు డిస్కషన్ జరుగుతుంటే ఈ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకి సంబంధించి, ఎందుకంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి మనం చూసినప్పుడు గతంలో ఇది భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. అప్పుడు దాని మీద పెద్దగా ఫోకస్ లేకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్తోంది అన్న కారణంతో 2021-2027 సమయంలో టాటా గ్రూపు దీన్ని టేక్ ఓవర్ చేసింది. ఆ సమయంలో దీనికి సంబంధించిన 16,000 కోట్లతో దీన్ని టేక్ ఓవర్ చేయడం, అంతేకాకుండా 17,000 కోట్ల అప్పును కూడా ఇది భరించడం అన్నది అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయంగా చూస్తూ ఉంటారు. అలా టాటా కంపెనీ దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న బోయింగ్ 787 ఉందో అది 2013 మోడల్గా చెప్తున్నారు, 2017 మోడల్గా చెప్తున్నారు. బట్ దాని మీద క్లారిటీ లేకపోయినా అట్లీస్ట్ 30 ఏళ్ల పాటు ఒక ఫ్లైట్ అన్నది సర్వీస్లో ఉంటుంది. ఇది కేవలము దాంట్లో సగం కూడా ఫ్లైట్ లేదు అన్న విషయంలో దీనికి సంబంధించి ఒక్క బోయింగ్ 787 ఇప్పుడు కూలిపోయిన విమానంపైనే 1,200 కోట్లకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి తోడు అక్కడ ఉన్న మెయిన్ కీలకమైనది ఎవరైతే ఆ ఫ్లైట్లో ఆన్బోర్డ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనం చూస్తున్నాం. వీటికి తోడు మరొక కీలకమైన అంశం మనం చూస్తే అక్కడ ఏదైతే కూలిపోయే సందర్భంలో మెడికల్ కాలేజ్ మీద కూలిపోయిందో దానికి కూడా మొత్తం ఆ బిల్డింగ్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాము, ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా చేసే ప్రయత్నం ఉంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. సో ఎలా చూసినా సరే ఈ కంపెనీకి భారీగా నష్టం చేకూరడంతో పాటు ఇకపై ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వాళ్ళ నమ్మకాన్ని చూరగొనడం అన్నది మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఇక్కడ మనం చూడాలి. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము, చాలా వరకు విమానయాన సంస్థలు మొత్తము రష్యాలో ఎప్పుడో ఆగిపోయిన వెహికల్స్ని తీసుకొచ్చి, అంటే ఫ్లైట్ని తీసుకొచ్చి వీటిని నడుపుతుంటారు అన్న ఒక అపవాదం ఉంది. అందులో ముఖ్యంగా ఏవైతే మెయింటెనెన్స్కి సంబంధించి సరిగా చూడని ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎయిర్ ఇండియాలో ప్రయాణించాలనుకునే ప్రతి ప్రయాణికుడు భయంగానే ఆ విమానం ఎక్కే అవకాశం ఉంది అనే ఒక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో టాటా గ్రూప్కి అతిపెద్ద నష్టంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరొక కీలకమైన అంశం అందులో చూస్తే మన నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఈ విమానయాన సంస్థకు వల్ల భారత్కి ఎలాంటి కష్టం జరిగే అవకాశం ఉంది అన్నది మరొక ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఈ విమాన ప్రమాదంలో కేవలం భారతీయులే కాకుండా, అంటే 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్తులు, 7 కరేబియన్ సంబంధించిన వాళ్ళు,
ఒక కెనేడియన్ ఉన్నారు, ఒక 7 పోర్చుగీస్ సంబంధించిన వాళ్ళు, ఒక కెనేడియన్ కూడా ఉన్నారు. అంటే ఇన్ని దేశాలకు భారతదేశం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు బోయింగ్ 787 ఏదైతే ఉందో గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసిన నేపథ్యంలో భారత్కి బోయింగ్ 787 విమానాలు ఇవ్వడం కానివ్వండి, ఎయిర్ ఇండియాకి దానికి సంబంధించిన సర్వీస్ని కంటిన్యూ చేయడం పైన బోయింగ్ కూడా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. అది పునరాలోచనలో పడింది అంటే భారత విమానయాన సంస్థ మీద దీని ప్రభావం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఇన్వెస్టిగేషన్లో భారత్కి సంబంధించిన వాళ్లే కాకుండా డిఫరెంట్ పీపుల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగానే భారత్కి సంబంధించిన డీజీసీఏ కానివ్వండి, ఏటీసీ కానివ్వండి తప్పులుగా దొరికితే మాత్రం ఖచ్చితంగా వేరే విమానయాన సంస్థలకు సంబంధించిన అంటే విదేశీ విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలు భారత్లో రావడానికి కూడా అనుమానపడే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే భారత్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉందన్నది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. ఆ నెక్స్ట్ ప్రశ్న ఈ విమాన ప్రమాదం నేర్పుతున్న పాఠం ఏంటి అని. ఒకటి, ఏదైతే మనం చూస్తున్నామో ఈ మొత్తం విభాగాలన్నీ కూడా ఒకదాంతో మరొకటి ఖచ్చితంగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సమన్వయం ఏమైనా లోపించిందా? ఆ సమన్వయం లోపించిన నేపథ్యంలో ఇంత భారీ నష్టం జరిగిందా అన్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ప్రమాదం ఖచ్చితంగా సామాన్య ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా భయాందోళనకు గురిచేసే నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు మరొకసారి ఆ నమ్మకం కలగాలి అంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న పాఠం కూడా నేర్పుతోంది. అంతేకాకుండా మరికొన్ని కీలకమైన అంశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి చూసినప్పుడు మొదటిది, ఈ ఘటన జరగడానికి కారణాలను కూడా విశ్లేషించే క్రమంలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశమే మనకు కనిపిస్తుంది. అందులో ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అవకాశం నేపథ్యంలో ఓవరాల్గా మనం ఇప్పుడు ఒకసారి చూస్తే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ దీని మీద జరిగే అవకాశం ఉంది అన్నది ఒకసారి మనం చూస్తే సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ కూడా ఇక్కడ జరుగుతుంది. డీజీసీఏ కూడా ఒకసారి దర్యాప్తు చేస్తుంది దీని మీద ఎలాంటి ఘటనలు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఈ భారత్ సివిల్ ఏవియేషన్ రూల్స్ అని ఉంటాయి, ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారము ఐసీఏక్యూ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐసీఏఓ సంబంధించిన 13 ప్రమాణాలకు అనుగుణంగా దీని విచారణ జరిగే అవకాశం ఉంది. సో దీని ద్వారా డీజీసీఐ అధికారులు, విమాన రంగ నిపుణులతో పాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు. అలా ఉండి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్నది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఇక మరొక కీలకమైన అంశం ఏదైతే బ్లాక్ బాక్స్గా మనం చెప్తున్నాం, ఎందుకంటే కాక్పిట్లో ఏదైతే జరిగిందో ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఆ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అన్నదానికి కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. దీనికోసం ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. అంటే బ్లాక్ బాక్స్లో ఫ్లైట్ డేటా రికార్డ్ ఉంటుంది. అంతేకాకుండా కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఈ బ్లాక్ బాక్స్లో ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా సేకరించి ఈ రెండింటిని కూడా విశ్లేషణ కోసం పంపించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ విమానాల్లో టెక్నికల్ పనితీరు ఎలా ఉంది, పైలట్ లాస్ట్ సెకండ్ వరకు ఆ మేడే కాల్ ఏదైతే మాట్లాడారో ఆ టైం వరకు వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఏదైతే ఘటన జరిగిన అహ్మదాబాద్లోని మొఘానీ నగర్లో ఉన్న ఇంజిన్ విభాగాలు అంటే ఏవైతే శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాలు, ఇంజిన్ భాగాలు, అలాగే మిగిలిన ఆధారాలను కూడా సేకరించి ఇది ఇంజిన్ వైఫల్యం వల్ల జరిగిందా లేదా ఫ్లాప్ సమస్యలను వల్ల జరిగిందా అని గుర్తించడంలో కూడా ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక దీనికి తోడు మరొక కీలకమైన ఇన్వెస్టిగేషన్ దీంట్లో జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎన్టీఎస్బి అంటే యునైటెడ్ స్టేట్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించిన నిపుణులు కూడా వచ్చి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 787 ఏదైతే డిజైన్ ఉందో దానికి సంబంధించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఎన్టీఎస్బి సహకారం అన్న దీంట్లో కీలకంగా మారి వాళ్ళు వచ్చి రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000 లేదా జీఈ జెనెక్స్ ఏదైతే ఇంజిన్ ఉందో దానికి సంబంధించిన పనితీరును కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. మరొక కీలకమైన అంశం దీంట్లో ఏఏఐబి అంటే యూకే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కూడా దీంట్లో భాగస్వామి అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో 53 మంది యూకే ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి, యూకే నేషనల్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ బ్లాక్ బాక్స్ డేటాని ఓవైపు యూఎస్ఏ కానివ్వండి లేదా యూకేలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఓవైపు దీనికి సంబంధించి జరిగితే మరొక కీలకమైన అంశం దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం గణనీయంగా ప్రమాదాన్ని చేయడంతో పాటు ఆస్తి నష్టం జరుగుతోంది. అంతేకాకుండా భారత ప్రభుత్వానికి సంబంధించిన ఇమేజ్ దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంది. సో జ్యుడిషియల్ ఎంక్వైరీలో అది ఎలా చేస్తారో దానికి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి.
ఇక దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరో నిర్ధారించే ప్రయత్నాన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీలో చేసే అవకాశం ఉంది. అందులో ఇది పైలట్ తప్ప, డీజీసీఏ తప్ప, ఎయిర్ ఇండియాకి తప్ప, లేకపోతే ఏటీసీ ఇవ్వాల్సిన సపోర్ట్లో జరిగిన తప్ప అన్నది కూడా ఇక్కడ విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఇక వీటికి తోడు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పటికే ఆల్రెడీ అర్థమైపోయింది, దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలు 1250 కోట్లకు పైగా క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఇప్పటి వరకు జరిగిన అత్యంత కాస్ట్లీ క్లెయిమ్గా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వీటి మీద విచారణ చేసి ఈ విచారణ వెనక అసలు ఈ ప్రమాదం వెనుక, ఘటన వెనుక కారణాలు ఏంటి అన్నదాన్ని చేసే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ సంస్థల్లో కూడా ఏదైతే లాయిడ్స్ ఆఫ్ లండన్, అలియన్స్ సంస్థలు దీంట్లో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అంతర్గత విచారణ ఎయిర్ ఇండియా కూడా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో భాగంగా ఈ ఫ్లైట్కి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇప్పటిదాకా జరిగిన రిపేర్లకు సంబంధించిన విషయాలు, దానికి తోడు పైలట్కి సంబంధించిన శిక్షణ, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, అప్పుడు వెళ్ళేటప్పుడు ఆయనకున్న పరిస్థితి ఏంటి, ఇక ఆపరేషనల్ ప్రోటోకాల్స్కి సంబంధించిన విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఈ విమాన ప్రమాదం వల్ల మొత్తం మీద చూస్తే మాత్రం భారత్కి చెడ్డ పేరుతో పాటు మరొకసారి అలార్మింగ్ సిగ్నల్స్ ఇచ్చినట్టుగా మనం చూడాలి. ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఎయిర్ ఇండియా 171, బోయింగ్ 787 విమానం ఉందో దాని మీద ఇప్పటివరకు ఉన్న అంచనాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ తోడు 260 పైగా కుటుంబాలు ఈ ఒక్క ప్రమాదం వల్ల ఇవాళ ఎంత నష్టపోయాయో ప్రతి ఒక్కరికి తెలుసు. సో అలాంటి నష్టాలు నివారించాలంటే, ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆగాలంటే ఏం చేయాలన్న విషయంపైన భారత ప్రభుత్వంతో పాటు డీజీసీ, అలాగే పౌర విమానయాన సంస్థ కూడా దీనిపైన వర్కౌట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఎవరిది నిర్లక్ష్యం అని తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. ఇది వాళ్ళ